వాళ్ళకి సంబంధించి ఏదో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నామని కాదు. వాడి అసలు బాధ వాళ్ళ విత్తనాలు మనకు అమ్మాలి, వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు వాళ్ళకి ఎక్కువైపోయినాయని మనకు అమ్మాల, అలాగే మనం వాళ్ళ మీద ఆధారపడేలా చేయాలి, మన రైతుల్ని దెబ్బతీసేయాలి, మన రైతుల కుటుంబాల్ని నిర్వీర్యం చేసేయాలి. అప్పుడు మనకి ఇక్కడ ఆహార సంక్షోభం వస్తుంది. ఆహార సంక్షోభంలో అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడికి ఇస్తుంది. ఒకనాడు గోధుమలు వాళ్ళ దగ్గర తీసుకుని బతికాం, మన దగ్గర వ్యవసాయ విప్లవం లేక. గోధుమలు వాళ్ళు దానం ఇచ్చిన వాటితో బతికాం. అలాంటి కర్మ మళ్ళీ తీసుకురావాలన్నటువంటి కోరిక. లైక్ ఆఫ్ఘనిస్తాన్ వాడు అమెరికా వాడు ఇచ్చిన సాయం మీద బతుకుతున్నాడు, పాకిస్తాన్ వాడు అమెరికా వాడు ఇచ్చిన సాయం మీద బతుకుతున్నాడు. అట్లాగా మనల్ని కూడా బతికేలా చేయాలన్నటువంటిది వీడి కుట్ర. తాజాగా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పుకొస్తుంది అదే. రెండు దేశాలకి దారికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇండియా బ్రెజిల్ని అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇండియా బ్రెజిల్ దేశాలకు పెద్ద పెద్ద హితబోధలు కూడా చేసుకొచ్చారు. బ్రెజిల్, ఇండియా, స్విట్జర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి మాకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది. అమెరికా పట్ల నిజంగా స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలన్నారు. ప్రతిస్పందించడం అంటే నువ్వు ఎవరన్నా స్నేహం అంటే బెదిరింపా, స్నేహం అంటే రౌడీజమా, స్నేహం అంటే ఆధిపత్యమా, స్నేహం అంటే అహంకారమా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేనోళ్ళు అమెరికాని పరిపాలిస్తున్నారు.